బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు షురూ చేసింది. అందులో భాగంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయాలనుకునే ఆశావకుల నుంచి టికెట్లకు దరఖాస్తు ఆహ్వానించింది. నేటి నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తులను తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోని మానవతరాయ్ సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. సత్తుపల్లి ఎస్పీ నియోజకవర్గం క్రమ సంఖ్య 116కు దరఖాస్తు చేసుకుని దరఖాస్తు ఫారాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు మానవతరాయ్ అందించారు. మొదటి రోజు మొత్తం 10 మంది ఆశావకులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో గాంధీ భవన్లో టికెట్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ షురూ అయింది. గోచబహాల్ నుంచి మధు, ఆలేరు నుంచి బీర్లా ఐలయ్య, మహబూబాబాద్ నుంచి డాక్టర్ మురళీ నాయక్, కోరుట్ల నుంచి జువాడి నరసింగరావు దరఖాస్తులను తదితరులు చేసుకున్నారు. బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు షురూ చేసింది. అందులో భాగంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలనుకునే ఆశావకుల నుంచి టికెట్లకు దరఖాస్తు ఆహ్వానించింది. నేటి నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తులను తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోని మానవతరాయ్ సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి దరఖాస్తులను చేసుకున్నారు. సత్తుపల్లి ఎస్పీ నియోజకవర్గం క్రమ సంఖ్య 116కు దరఖాస్తు చేసుకుని దరఖాస్తు ఫారాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కి మానవతరాయ్ అందించారు. మొదటి రోజు మొత్తం 10 మంది ఆశావకుల టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో గాంధీ భవన్లో టికెట్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ షురూ అయింది. గోషమహల్ నుంచి మధు, ఆలేరు నుంచి బీర్లా ఐలయ్య, మహబూబాబాద్ నుంచి డాక్టర్ మురళీ నాయక్, కోరుట్ల నుంచి జువాడి నరసింహరావు తదితరులు దరఖాస్తులను చేసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ ఆధ్వర్యంలో రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లకు దరఖాస్తులు స్వీకరించాలని చెప్పి మా పీసీసీ అధ్యక్షుడు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి నా పేరు బీర్లా ఐలయ్య, ఆలేరు నియోజకవర్గం 97వ నెంబరు. కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి కార్యకర్త కూడా అప్లై చేసుకొని అధిష్టానం ఎవరైతే ఎలిజిబులో అక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తారో, ఎవరైతే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయో సర్వేల ఆధారంగా గతం మాదిరిగా గతంలో ఏదైతే ఢిల్లీ నుంచో లేకపోతే గల్లీ నుంచో వచ్చే విధానం కాకుండా బీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకు న్యాయం జరగాలి, పార్టీ అధికారంలోకి రావాలి, పైరవులకు తాగుండొద్దు.